ప్రభుత్వాసుపత్రిలో కాలం చెల్లిన మందులు కలకలం రేపుతున్నాయి. నిర్మల్ జిల్లా లింగాపూర్ గ్రామానికి చెందిన అజర్ జ్వరంతో బాధపడుతూ ఖానాపూర్ పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడ అజర్ను పరీక్షించిన వైద్యులు సెలైన్ బాటిల్ పెట్టారు. అయితే అది 4 నెలల ముందే ఎక్స్పైర్ అయినట్లు గుర్తించిన అజర్ కాలం చెల్లిన సెలైన్ ఎందుకు ఎక్కిస్తున్నారని సిబ్బంది ప్రశ్నించాడు. దీంతో వెంటనే సెలైన్ బాటిల్ మార్చారు ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది. పేదల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని రోగులు మండిపడ్డారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆసుపత్రి సిబ్బందిపై చర్యలు తీసుకుని పేదలకు నాణ్యమైన వైద్యం అందేలా చూడాలని డిమాండ్ చేస్తున్నారు. జ్వరం వచ్చింది, కాలు నొప్పులు మేడం అడ్మిట్ చేసినాక 4 ఇంజక్షన్లు పెట్టిండ్రు, సిలైన్ పెట్టిండ్రు. అది సిలైన్ ఎక్స్పైర్ ఉండే 5 months బిఫోర్ అని ఎక్స్పైర్ అయింది. అది మా బ్రదర్ చూసిందని మంచిగా అయింది, జల్దీ తీసేసిండు. లేకపోతే వేరే పరిస్థితి వాళ్ళకైతే చదువు రాదు, ఏం రాదు, ముస్లింలు మరి వాళ్ళ పరిస్థితి ఎట్లా. నేను అవేర్నెస్ కోసం చెప్తున్నాను. నాకు ఏం లేదు. ఇట్లా కడెం మండల్ అది లింగాపూర్ విలేజ్. మా బ్రదర్కి ఫీవర్ వచ్చిందనేసి తీసుకొస్తే మేడం చూసి అడ్మిట్ చేసినాక ఇంజక్షన్ ఇచ్చినాక సెలైన్ పెడితే ఏంటంటే అది సెలైన్ ఎక్స్పైర్ అయిపోయిన సెలైన్ ఉంది. నేను అన్ఎక్స్పెక్టెడ్గా చూసేసరికి ఎక్స్పైర్ అయిపోయింది ఉన్నది. చూసి ఆ సిస్టర్ని తీసుకొచ్చి చెప్పాం, కానీ ఒక 2 minutes ఎక్కింది. అది 2 minutes ఎక్కినాక తీసేసి మళ్ళీ వేరే పెట్టింది. అంటే ఇక్కడ ఏం జరుగుతుందనే హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్ కదా, ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారు? మేము చూసినాం కాబట్టి మాకు ఏర్పడ్డది అది ఎక్స్పైర్ అనేసి. ముసలి వాళ్ళు వస్తారు, చదువుకున్న వాళ్ళు వస్తారు, చిన్నపిల్లలు ఉంటారు, ఎందరో ప్రాబ్లమ్స్ వస్తారు. వాళ్ళ హడావిడిలో చూసుకోరు. అంటే డాక్టర్ వైద్యం చేస్తారు కాబట్టి బ్లైండ్లీగా ఎవరైనా వచ్చి వైద్యం చేయించుకుంటారు. కానీ వీళ్ళ యొక్క బాధ్యత ఏంటంటే ఆ మెడిసిన్ ఎక్స్పైరీ డేట్ ఉందా లేదా, ఏంది మెడిసిన్ ఏంటిది అనేది చూసి మాకు వైద్యం చేయాలని మా విన్నపం. ఇలాంటిది ఇంకొకసారి జరగకుండా, వేరే వాళ్ళకి ఇబ్బంది కాకుండా, రోగులకు రోగాన్ని తగ్గించాలి, ఇంకెక్కువ రోగం పెట్టకూడదు. అది మా విన్నపం.